హాయ్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు చూస్తున్నారు నన్ను, నేను చూస్తున్నాను మిమ్మల్ని. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ జీబీ వాట్సాప్ జీబీ వాట్సాప్ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. దీని లింక్ అక్కడ నుంచి మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ముందున్న వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేయండి. మీ దగ్గర కానీ 2 సిమ్స్ ఉంటే ఒక సిమ్ నెంబర్ దానిపైన, ఇంకో సిమ్ నెంబర్ దీనిపైన యూజ్ చేసుకోండి. జీబీ వాట్సాప్ ఎలా రిజిస్టర్ అవ్వాలనేది ముందు మీరు వాట్సాప్లో ఎలా రిజిస్టర్ అయ్యారో అలాగే ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసుకోవాలని దీన్ని ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అయిపోద్ది. మీరు దీనిలో ఎన్నో ఫీచర్స్ చూస్తారు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్కి మీరు డిలీట్ చేసిన స్టేటస్ని కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు. చూస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా డిలీట్ చేసిన స్టేటస్ ఫ్రెండ్స్. మీద కనిపిస్తుంది కదా సంతోష్ కింద ఎస్టర్డే పక్కకు సింబల్, అదే డిలీట్ చేసిన సింబల్ ఫ్రెండ్స్. అలాగే మీరు డిలీట్ చేసిన చాట్స్ని కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ అబ్బాయి 11:29 నిమిషాలకు హాయ్ అని పెట్టి డేట్ ఫర్ ఎవరీవన్ కొట్టినా కూడా నా దగ్గర కనిపిస్తుంది. ఎవరైనా టెక్స్ట్ చేసి డిలీట్ ఫర్ ఎవరీవన్ కొట్టినా కూడా మీకు అది కనిపిస్తుంది. అలాగే మీరు దీంట్లో ఎన్ని ఫీచర్స్ని చూడగలుగుతారు ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కిందున్న సెట్టింగ్స్ కాకుండా పైన టాప్లో ఉన్న జీబీ వాట్సాప్ ఫస్ట్ ఆప్షన్ అదే, దాన్ని ఓపెన్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్గా సెలెక్ట్ చేసుకోండి. అయితే నేను ఎప్పటికప్పుడు పెట్టే వీడియోస్ని మీరు చూస్తారు. ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళాను ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫీజ్ లాస్ట్ సీన్. మీరు మీ లాస్ట్ సీన్ అనేది కొన్ని రోజులు కాదు కొన్ని సంవత్సరాల క్రితం చూపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే నాకు ఇది అవసరం లేదు, అందుకని నేను ఆఫ్ చేసుకున్నా. ఇక ప్రైవసీ, ఇది గ్రూప్ సెట్టింగ్స్ ఇవన్నీ మీకు తెలిసినవి ఉన్నాయి. ఇక ఇది చాట్స్, రెండో ఆప్షన్ యాంటీ డిలీట్ మెసేజ్. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఎవరైనా మీకు పెట్టి మెసేజ్ చేసి డిలీట్ ఫర్ ఎవరీవన్ కొట్టినా కూడా మీకు అది కనిపిస్తుంది. ఈ రెండో దాన్ని ఆన్ చేసుకోండి. దాని కింది ఏంటంటే వారు టిక్స్ చేసిన తర్వాత మీరు దాన్ని రిప్లై ఇస్తే బ్లూటిక్స్ కనిపిస్తాయి. మీకు బ్లూటిక్స్ కనిపించకుండా ఉండాలంటే దీన్ని ఆఫ్ చేసుకోండి. నాకు అది అవసరం లేదు, అందుకని నేను ఆన్ చేసుకుంటున్నా. వేరే వారు పెట్టిన స్టేటస్ని హైడ్ చేసుకోవాలని అనుకుంటే వాళ్ళు మీరు చూసినట్టు కూనం పట్టలేరు. దీన్ని ఆన్ చేసుకోండి. అందుకని నాకు ఇది అవసరం లేదు, అందుకని ఇది ఆఫ్ చేసుకున్నా. యాంటీ డిలీట్ స్టేటస్, ఎవరైనా పెట్టిన స్టేటస్ని కూడా డిలీట్ చేస్తే మీ దగ్గర కనిపించాలంటే దీన్ని ఎనేబుల్ చేసుకోండి. నాకు ఇది అవసరం కాబట్టి నేను ఎనేబుల్ చేసుకున్నా. ఇదే ఫ్రెండ్స్ జీబీ వాట్సాప్ అంటే. ఇవాళ టాపిక్ ఇదే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోకండి ఫ్రెండ్స్. బాయ్.